నమస్తే ద భారత్ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ హయాంలో భూ రికార్డులు తారుమారు, సీఎం చంద్రబాబు ఫైర్. అమరావతి పనులు వేగవంతం, మంత్రి నారాయణ. పవన్ కళ్యాణ్ చేసిన కోనసీమ దిష్టి వ్యాఖ్యలపై జనసేన పార్టీ స్పందించింది. జలుమూరు మండల కేంద్రంలోని భవితా కేంద్రంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా జెడ్పీటీసీ మొండా విజయశాంతి దివ్యాంగ చిన్నారులకు అన్ని విధాల అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా దివ్యాంగులకు అండగా ఉంటుందని ఉపాధ్యాయుడు రామారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు, తహసీల్దార్ జె రామారావు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఉండాలని వాళ్ళు కోరుకోవట్లేదు. అందరిలాగే సమాన అవకాశాలు, అందరిలాగే సమానమైనటువంటి దృష్టి, అందరిలాగే సమానమైనటువంటి గౌరవాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు. అంతేగాని మనకి వాళ్ళు ప్రత్యేకంగా ఉండాలని వాళ్ళు కోరుకోవట్లేదు. అయితే మనకి దేవుడు భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అన్ని వనరులు మనకి పుట్టుకతో ఇవ్వకపోవడం వల్ల మనం వాళ్ళని ప్రత్యేకంగా చూస్తున్నాం. కానీ ఆ దృష్టి మనకుంది, కానీ వాళ్ళు మాత్రం మనలాగే ఉండాలని, మనలాగే సమాన అవకాశాలు, సమాన గౌరవం అన్నీ కూడా ఉండాలని వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. ఆ దృష్టి అనేది మనకు కూడా వీళ్ళు దివ్యాంగులు, వీళ్ళు మనలా కాదు, వీళ్ళు వేరు అనే ఆలోచన అనేది మనకి ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. అర్థమైందా? మన మనసులోకి వాళ్ళు ప్రత్యేకము అనే ఆలోచన కూడా రాకూడదు. అందుకే మనము వాళ్ళకి స్నేహితుల వలె, అన్నదమ్ముల వలె, అక్క చెల్లెళ్ళ వలె ఆ విధమైనటువంటి మనం ఎల్లవేళలా ఆ దృష్టితోనే మనం చూస్తే మనకి ఏంటంటే వాళ్ళు సాంత్వన చెంది వాళ్ళలో ఉన్నటువంటి అభివృద్ధి కాని అవయవాలు కూడా శారీరకంగా, మానసికంగా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఎక్కువగా మనం ఏంటంటే ఒక అంగవైకల్యుడికి ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా బుధవారం నరసన్నపేట పిఎం శ్రీ ఉన్నత పాఠశాలలోని భవితా కేంద్రంలో దివ్యాంగ చిన్నారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓలు ఉప్పాడ శాంతారావు, పేడాడ దాలినాయుడు మాట్లాడుతూ దివ్యాంగ చిన్నారులు సాధారణ పిల్లలకు ఏమాత్రం తీసిపోరని, వారిని ఆ విధంగానే ఆదరించాలని తెలిపారు. వారికి తల్లిదండ్రులు ఆసరాగా ఉండాలని, అప్పుడే వారిలో చైతన్యం కలుగుతుందని వివరించారు. వికలాంగత్వంతో వారు నిరోధం చేస్తున్నారు. మరి అన్ని అవయవాల ముందు పాల్గొని ఆ రోడ్డు మీద ఆ కాంప్లెక్స్ పడి అంటే వాళ్ళ మనసు వికలాంగత్వం, కానీ వీళ్ళ గురించి మనసు వికలాంగత్వం కాదు. కాబట్టి మనం బతుకుని చూపించాలి, వాడికి ప్రతికరణాలు. ఇంకా ముందర దేవుడు పూర్తిగా మేము చేయలేము, చేసినంత సేవ కాలం మీకు ఎక్కడికైనా మీకు ఉద్యోగం వస్తుంది, సేవ చేయాలని, ప్రభుత్వం వారు ఇచ్చిన అవకాశాలను వినియోగించుకోవాలని, కాస్త వైకల్యం ఉండి చదువుకోవడానికి అవకాశం ఉన్న వాళ్ళు ప్రోత్సహించాలని. పవన్ కళ్యాణ్ చేసిన కోనసీమ దిష్టి వ్యాఖ్యలపై జనసేన పార్టీ స్పందించింది. రైతులతో సంభాషణలో భాగంగా చెప్పిన మాటలను వక్రీకరిస్తున్నారని, ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సహృద్భావ వాతావరణాన్ని దెబ్బతీయవద్దని పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. తెలంగాణ మంత్రులు పవన్ వ్యాఖ్యలను కించపరిచే విధంగా అభివర్ణించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. జనసేన పార్టీ ఈ వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపిస్తోంది. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం, ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. సో నాకు నిజంగా చాలా బాగా, ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి, నరుడి దృష్టికి నల్లరాయన పగిలిపోద్దంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అవాస్తవాలను ప్రచారం చేస్తున్న డెమోక్రట్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు హాస్యాస్పద వ్యాఖ్యలు మానుకోవాలని
తాడివలస సర్పంచ్ తమ్మినైన మణెమ్మ అన్నారు. సర్పంచ్ ప్రతినిధి ఎంపీటీసీ అనుచరుల ఆదేశాలతో పాఠశాలలో విలువైన వస్తువులు అమ్మేశారని విమర్శించడం సమంజసం కాదని హితవు పలికారు. ఈ మేరకు బుధవారం ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. అసత్యాలను నమ్మి జిల్లా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ తప్పుడు ఖండనలు చేయడం మానుకోవాలన్నారు. పొందూరు మండలం తాడివలస గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఆర్థిక వ్యవహారాలపై స్థానిక ఫిర్యాదుదారుని ఫిర్యాదు మేరకు నవంబర్ 29న జిల్లా సహాయ విద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖ అధికారుల విచారణ అనంతరం ప్రధానోపాధ్యాయులపై వచ్చిన పత్రికా కథనాలపై డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు పత్రికాముఖంగా ఇచ్చిన ఖండన పూర్తిగా అవాస్తవం, అర్ధరహితమని పేరెంట్స్ కమిటీ చైర్మన్ తమ్మినేని అమ్మాజీ, సర్పంచ్ తమ్మినైన మణెమ్మ మండిపడ్డారు. అక్కడ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వ్యక్తులు, స్థానిక సర్పంచ్ భర్త, ఎంపీటీసీ అనుచరులు చెబితేనే ప్రధానోపాధ్యాయులు పాఠశాలలో ఉన్న విలువైన చెట్లు, ఫర్నిచర్, ఇనుప గేట్ అమ్మేశారని చెప్పడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. పాఠశాలకు సంబంధించిన వస్తువులు అమ్మినప్పుడు పాఠశాల పేరెంట్స్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి చర్చించి సభ్యుల తీర్మానం అనంతరం ఆ విషయాన్ని అధికారులను తెలియజేసి వారి అనుమతులు పొందాలనే విషయం ప్రధానోపాధ్యాయులకు తెలియదా అని ఆమె మండిపడ్డారు. సర్పంచ్ భర్త, ఎంపీటీసీ అనుచరులు చెబితే అమ్మేస్తారా? దీనిని జిల్లా నాయకులుగా మీరు సమర్థిస్తారా అని ఎద్దేవా చేశారు. గణిత ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయులు కలిపి 2024-25 విద్యా సంవత్సరం అక్టోబర్ నెలలో 2 విద్యార్థులను పాఠశాలలో చేర్పించి వారు అదే పాఠశాలలోనే 8, 9 తరగతులు చదివినట్టుగా వారికి బోనఫైడ్ సర్టిఫికెట్లు జారీ చేసిన మాట వాస్తవం కాదా అని ఆరోపించారు. ఈ సంవత్సరం వారి ఇద్దరికీ ఆన్లైన్లో కొంతకాలం హాజరు చూపించారని, అక్కడితో ఆగకుండా వారికి పబ్లిక్ పరీక్షలు రాయడానికి హాజరు సరిపోకపోయినా వారిని పబ్లిక్ పరీక్షలు రాయడానికి ఎలా అనుమతించారన్నారు. వీరు చెబుతున్న అసత్యాలను నమ్మి జిల్లా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ సభ్యులు పూర్తి విషయాలు తెలుసుకోకుండా ఇటువంటి తప్పుడు ఖండనలు ఇవ్వడం మానుకోవాలని సర్పంచులు హితవు పలికారు. నమస్కారం అండి. నా పేరు తమ్మినేని మణెమ్మ. నేను తాడివలస సర్పంచ్గా పనిచేస్తున్నాను. డిటిఎఫ్ నాయకుల విమర్శలు అర్ధరహితం. పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు మరియు హరిప్రసన్న వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా పాఠశాలల గౌరవాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. పాఠశాలలో ఉన్న చెట్లు మరియు ఫర్నిచర్ తక్కువ ధరకే అమ్మివేసి ఇతరులపై నెట్టడం, నా భర్తపై నిందలు మోపడం హేయమైన చర్య. 2025లో 2 పిల్లలను పాఠశాలలో చేర్పించి వాళ్ళు గత 2 సంవత్సరాలుగా ఇక్కడే చదువుతున్నట్లు వారికి తప్పుడు ధృవపత్రాలను అందించడం వాస్తవం కాదా? వారికి హాజరు సరిపోకుండా పబ్లిక్ పరీక్షలు రాయించడం వాస్తవం కాదా? పాఠశాల మధ్యలో వారిని ఎలా జాయిన్ చేసుకున్నారు? అది మీకు తప్పు కాదా? తప్పులు మీరు చేసి గ్రామస్తులపై రుద్దడం అన్యాయం. డిటిఎఫ్ నాయకుల తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాను. అన్ని దానాల్లో కన్నా అన్నదానమైన లేని వారికి మంచి హృదయంతో దానం చేయాలని 3 ఏపీఎస్పీ బాయ్స్ మరియు రిటైర్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నారు. సుమారు 300 మందికి బిర్యానీ ప్యాకెట్లను అందజేసినట్లు అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు రిటైర్డ్ ఏఆర్ఎస్ఐ కోటం ప్రభుదాస్ పేర్కొన్నారు. బుధవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో ప్రభుదాస్, శివకోటి చిట్టిబాబు, న్యాయవాది సిహెచ్ భరత్, పి సీమరాజు, రిటైర్డ్ ఏఆర్ఎస్ఐ బాలయోగిలు మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా మా వెల్ఫేర్ అసోసియేషన్ తరపున పేదలకు నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో మెడికల్ క్యాంపు, స్కూల్ విద్యార్థులకు బుక్స్, బ్యాగ్స్ లేని వారికి ఆర్థిక సాయం అందజేసినట్లు తెలిపారు. అలాగే మా అసోసియేషన్ తరపున ఎవరికైనా ఇబ్బంది కలిగినా మేమున్నామంటూ ముందుకు వెళ్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయుడు సూర్యబాబు, పద్మావతి దంపతులు, ఎం రామకృష్ణ, ఎస్ జాన్ విల్సన్, బాబు, కె మనోహర్, సీమరాజు, ఆర్ సుబ్బారావు మరియు దండాల కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏపీఎస్పీ బాయ్స్ రిటైర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపుని ప్రతి సంవత్సరం ఇచ్చినట్టుగానే ఈ సంవత్సరం కూడా 300 మందికి పేదలకి భోజనాలు ఏర్పాటు చేసాం. అయితే ఈ కార్యక్రమం 7 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, కానీ ఎప్పుడు కూడా ఇలాగ మేము ఇది అవ్వలేదు. ఈ సంవత్సరం ఘనంగా చేసి ఇంకా పేదలకి ఈ స్కూల్స్ ఎడ్యుకేషన్ కానీ, లేదంటే మెడికల్ దాంట్లో కానీ, అలాగే న్యాయ సంబంధమైన సహాయం కానీ చైనాకి ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకున్నాం. అది కూడా రేపు జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని మరి తెలియజేయడం జరుగుతుంది. అది రిటైర్డ్ ఈ పెద్దలందరూ కూడా సహకారంతో ముందుకి మేము నడిపించడానికి లెపర్సీ కాలనీ, అలాగే జనరల్ హాస్పిటల్, ఇలాగా కొన్ని ఏరియాల్లో
రైల్వే స్టేషన్ దగ్గర పేదలకి పంచడం జరుగుతుంది. వెజిటబుల్ బిర్యానీ, ఎగ్, బంగాళదుంప కుర్మా చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మా సూరిబాబు గారి ఇంటి దగ్గర తయారు చేసాం. ఈయన మాకు అన్ని విధాలా సహాయం చేశారు. ఈయన వీళ్ళ మిస్సెస్ సాయం చేశారు. ఈయన ఏఆర్ఎస్ఏ రామకృష్ణ గారు, ఏఆర్ఎస్ఏ బాలయ్య గారు, మరి మా గౌరవ అధ్యక్షులు ప్రభుదాస్ గారు కూడా అందరూ మా శ్రీమరాజు గారు, మా లాయర్ భరత్ గారు, అలాగే మా మనోహర్ అందరూ రాత్రి నుంచి ఇక్కడే ఉండి కూరగాయలు తీసుకొచ్చి అన్నీ చేసి వాళ్ళే అన్నీ దగ్గరుండి ఇప్పుడు ఇగో మీరు కూడా చూసారు కదా ఇవన్నీ చేయడం అట్టను. దాంతో అందరికీ సంతృప్తిగా ఇద్దామనే ఉద్దేశంతో బయలుదేరుతున్నామండి. నా పేరు కె ప్రభుదాస్, ఏఆర్ఎస్ఏ తోడబెట్టాలని ఏపీఎస్పీ. మేము ప్రతి సంవత్సరం కూడా పేదలకి దగ్గర 300-400 మందికి భోజనాలు ఇస్తున్నాము. ఈ రోజుని మా ఏపీఎస్పీ బాయ్స్ మేము రిటైర్డ్ అసోసియేషన్ వాళ్ళందరికీ వెల్ఫేర్ అసోసియేషన్ అందరూ కూడా 200-300 మందికి భోజనాలు సప్లై చేయాలని అనుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తున్నాం కానీ ఈ రోజు కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బాయ్స్ అండ్ గర్ల్స్ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ తరపున ఒక 350 మందికి రైస్ అంటే బిర్యానీ ఇటువంటి సప్లై చేస్తున్నాం. అదేవిధంగా 7 సంవత్సరాల బట్టిగా సాగుతుంది ఇది. ప్లస్ ఏంటంటే మా ఇందులో 350 వరకు సభ్యులు ఉన్నారు. కానీ అందరికీ తెలియజేయడానికి అవకాశం లేక కొంతమంది లిమిటెడ్ పర్సన్స్ ఇందులో సహాయంగా ఉండి మొత్తం ఇదంతా కూడా ప్రభుదాస్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇదనే కాదు, ఇక్కడ నుండి ఎటువంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా యూనియన్లో చెప్పి సాల్వ్ చేయడానికి ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి. న్యాయపరంగా కానీ లేకుంటే ఎవరికన్నా హెల్త్ విషయంలో ఏమైనా వచ్చినా మెడికల్ కేర్ తీసుకుంటూ వాళ్ళకి ఏమైనా ఆర్థిక సహాయం చేయడం కూడా ఇక్కడ నుండి మేము మొదలు పెట్టాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. యువతకి ఆర్థిక స్వావలంబన దిశగా బలపరిచే విధంగా మైల్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఎంతో ఉపయోగపడుతుందని ప్రముఖులు న్యాయవాది పులగం రామకృష్ణారెడ్డి తెలిపారు. భానుగుడి సుభద్ర ఆర్కేడ్ మై ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ కార్యాలయంలో కాకినాడ సంస్థ అధినేత ప్రముఖ న్యాయవాది కిరణ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాది రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ప్రధానమంత్రి మోడీ కలిసి రాష్ట్ర అభివృద్ధిని ఎంతగానో చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలని వారి పిలుపు మేరకు ఈరోజు మైలాండ్ ద్వారా ప్రతి యువతికి ఉపాధిని కల్పించి ఆర్థిక భరోసా ఇచ్చేందుకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప చౌదరి, మహాలక్ష్మి దంపతులు, బొచ్చు ఫణీంద్ర కుమార్ మరియు కాకినాడ బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ బండి నరేందర్, న్యాయవాది వంకాయలపాటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మరలా మొన్న మైలాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి సభ చాలా సూపర్ డూపర్గా సక్సెస్ అయింది. మన మైలాండ్ అధినేత అయిన వైశ్యరాజు శైలజ శ్రీనివాస్ గారు సభకి అటెండ్ అవ్వడం, వాళ్ళు ఏ విధంగా ఈ మా మైలాండ్కి ఎన్ని ఎకరాల సుమారు 6,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ కలిగి ఉండటం, తద్వారా ఏ విధంగా మన యువత భవిష్యత్తుకి మనం ఉజ్వలంగా పైకి ఎదగడానికి మనకు ఆర్థికంగా స్వావలంబన ఇచ్చడానికి మరో 10 మందికి భవిష్యత్తు ఇవ్వడానికి కూడా ప్రణాళిక ఆ రోజు సభలో మాట్లాడుకోవడం, ఆ సభ చాలా భారీ ఎత్తున సక్సెస్ అవ్వడం, అందరూ కూడా ఒక ఉద్వేగభరితంగా ఆనందంగా కూడా దాంట్లో పాల్గొనడం, దానికి తగ్గట్టుగానే అదే రోజు ఇంచుమించుగా మైలాండ్కి 1 కోటి రూపాయలు సేమ్ అదే రోజు బిజినెస్ అవ్వడం చాలా గర్వకారణం అండి. మరి అదే ఇన్స్పిరేషన్తో ఈరోజు మా ఇక్కడ మైలాండ్ ఇక్కడ అధినేత డైరెక్టర్ గారు కిరణ్ గారిని కలిసి నేను మరి మా వెంకటేశ్వర స్వామి యొక్క క్యాలెండర్ని ఆయన చేతుల మీదుగా ఈరోజు ఓపెన్ చేయించడం, ఇదంతా ఒక శుభసూచకం అండి. మరి ఈ మైలాండ్కి సంబంధించి ఇలా మా అందరికీ కూడా మేమందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ అయ్యి మరి కిరణ్ గారి భవిష్యత్తుతో పాటు ఒక స్వార్థంగా చెప్పాలంటే మా భవిష్యత్తు కూడా, మా అందరి భవిష్యత్తు కూడా బాగుండాలని మేము ఆయనతో పాటు కలిసి పయనించి దీంట్లో మేము ఆయన టీం కింద కిరణ్ టీం కింద నడుస్తూ ఆయనతో పాటు వివిధ అనేక ఊళ్ళు తిరుగుతూ కూడా దీని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ దీని యొక్క లాభాల గురించి కానీ దీంట్లో పెట్టుబడి పెట్టి మనం ఏ విధంగా దాన్ని సమాజానికి కూడా ఎటువంటి హాని లేకుండా మంచి లైసెన్స్ బిజినెస్ కింద ఆందోళన లేకుండా ముందుకు కొనసాగే మంచి కార్యక్రమాన్ని మేమందరూ ప్రోత్సహించి మాతో పాటు ఒక 100 మందిని, 200 మందిని, 300 మందిని అలా పెంచుకుంటూ పోయి ఈ మైలాండ్ యొక్క ప్రతిష్టకి లేకపోతే దీని యొక్క పునాదికి కూడా మరింత బలం చేకూర్చడానికి మేమందరం కిరణ్ గారి ఆధ్వర్యంలో ముందుకు వెళ్ళడానికి మరి మేమందరం సిద్ధమయ్యాం. అదేవిధంగా మమ్మల్ని ఆ రోజు అక్కడికి సూపర్గా జరిగిన మన లాంచింగ్ కార్యక్రమానికి
విచ్చేసిన మా గురువు గారు దోగుపతి సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా మా కాకినాడ ఎంపీ తంగెళ ఉదయ శ్రీనివాస్ గారు, మరి ఎమ్మెల్యే గారు మన పంతం నానిజీ గారు, అలాగే వనమాడి కొండమాంబు గారు, దాంతోపాటు స్వయంగా వచ్చి మమ్మల్ని దగ్గరుండి దీనికి ఎంతో ప్రోత్సాహం ఇచ్చిన తుమ్మల రామస్వామి, డిసిసి చైర్మన్ బాబు గారు కూడా మరి మేము వాళ్ళ ఆశీస్సులు కానీ వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా మాకు ఇస్తున్న ప్రోత్సాహం కానీ మర్చిపోలేంది. మరి వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం, వాళ్ళు ఇచ్చిన ధైర్యం కూడా మాలో ఎంతో ఇన్స్పిరేషన్ తెచ్చాయి. ఈ విధంగా మరి ముందుకెళ్తూ మన యొక్క అమరావతి నిర్మాణం ఏ విధంగా సర్వేగంగా ముందుకు వెళ్ళిపోతుందో అదేవిధంగా మా మైలాండ్ ద్వారా కూడా అమరావతికి తగ్గట్టుగా మేము కూడా ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిలో భాగంగా ఇలా వెంచర్స్ ని వెళ్ళే భాగంలో మేము కూడా పాలు పంచుకుంటామని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే మరి నేను గతంలో సభలో కూడా చెప్పాను, మన ముఖ్యమంత్రి వైద్యులు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో ఒక ఇంచుమించుగా మేము చిన్నప్పుడు 20 ఏళ్ల క్రితం ఇంటికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కావాలని చెప్పి ఆ రోజులో ఆయన డిజైన్ కళ ఈ రోజు అది కార్యరూపం ఎలా దాల్చిందో మీ అందరికి తెలుసు. ప్రతి వీధిలో ఆంధ్రకు అమెరికా వెళ్ళి ఒక సాఫ్ట్వేర్ స్టూడెంట్ ఉన్నాడు. మరి ఈ రోజు మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంటికి ఒక పారిశ్రామికవేత్త కావాలని చెప్పి ఆయన పిలుపులో జరిగింది. మరి ఆ పిలుపులో భాగంగానే మరి మేము అందరూ కూడా మాకు అయిన ఇన్స్పిరేషన్, ఆయన పేరు ఎత్తితేనే మనం వైబ్రేషన్. అందుకని మేము అందరూ ఆయన విషయంలో అందరూ ఒకటైపోతాం. మేమందరూ కూడా ఆయన కులం మాది అందరిదే కూడా. అందువల్ల ఆయన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన యొక్క ఇచ్చిన పిలుపు మేరకు మా యువతంతా స్వచ్ఛమైన వ్యాపారం, అలాగే స్వచ్ఛంగా మనం నలుగురికి మనతో స్నేహంగా ఉండేవాళ్ళకి కానీ మన బంధువులకు కానీ మనం ఎవరికి తెలిసినా సరే వారందరినీ కూడా మనలో చేర్చుకుంటూ వాళ్ళు కూడా ఉజ్వలంగా ఆర్థికంగా పైకి ఎదిగి యువత పైకి రావాలనే మెయిన్ ముఖ్య ఉద్దేశం మైలాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క ఉద్దేశం. కాబట్టి ఇది పరిపూర్ణంగా కార్యాచరణ జస్ట్ రేపటి నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. జై హింద్. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం దుప్పుతూరు రెవెన్యూ మీద ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్పై కొన్ని అసత్య ఆరోపణలు చేసిన వారిపై బీజేపీ నాయకుడు కొరుపోలు చిన్నారావు ఖండన చేశారు. ఈ ఖండనపై ఒక జన సైనికుడు పవన్ విజయ్ అనే వ్యక్తి చిన్నారావుకు మద్దతు ఇవ్వకపోగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏకవచనంతో మాట్లాడారని చిన్నారావుపై ఆరోపణలు చేశారు. దీనిపై జన సైనికులు ఖండిస్తూ ఎమ్మెల్యే విజయ్ కుమార్పై వచ్చిన అసత్య ఆరోపణలపై ఖండన ఇవ్వకపోగా ఇచ్చిన వారిపై ప్రెస్ మీట్లు పెట్టి బురద జల్లుతావా అని పవన్ విజయంపై జనసేన పార్టీ పూడిమడక గ్రామ పంచాయతీ అధ్యక్షులు కారి నూకరాజు మండిపడ్డారు. అందరికీ నమస్కారం. నేను కారి నూకరాజు, పూడిమడక గ్రామ పంచాయతీ జనసేన పార్టీ అధ్యక్షులు, యలమంచిలి నియోజకవర్గం. అయితే గత 2 వారాలుగా మన యలమంచిలి శాసనసభ్యులు విజయ్ కుమార్ గారిని టార్గెట్ చేస్తూ ఒక పత్రికలో వస్తున్నటువంటి ఈ దుప్తూరు రెవెన్యూ భూ వివాదాన్ని ఆయన ఏదో అక్రమాలు చేశారని చెప్పి చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. అయితే దానికి ఖండిస్తూ మన దొప్పర్ల సర్పంచ్ గారు అయినటువంటి అలాగే చాలా మంది జన సైనికులు చాలా సందర్భాల్లో ఖండించారు. అయితే రీసెంట్గా మన దొప్పర్ల కొరుపోలు చిన్నారావు గారు ఈ ఎమ్మెల్యే మీద వస్తున్నటువంటి ఈ భూ అక్రమాలను ఏదైతే ఉంటాయో అవన్నీ పూర్తిగా ఖండిస్తూ మా ఎమ్మెల్యే ఎటువంటి తప్పు చేయలేదనే సందర్భంలో ఇక్కడ పవన్ విజయ్ అనే వ్యక్తి ఆయన మీద వచ్చినటువంటి అలాంటి ఆరోపణల్ని ఖండించడం మానేసి, ఎమ్మెల్యే గారి మీద వచ్చినటువంటి ఆరోపణలు ఖండించడం మానేసి కేవలం చిన్నారావు అనే వ్యక్తి కూటమి నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన శాసనసభ్యులు సుందర విజయ్ గారిని కేవలం ఒక ఏకవచనంతో సంబోధించారని చెప్పి హైలైట్ చేసి ప్రెస్ మీట్ పెట్టడం అనేది చాలా హాస్యాస్పదం. నిజానికి ఎమ్మెల్యే గారి మీద వచ్చినటువంటి ఆరోపణల మీద మీరు ప్రెస్ మీట్ పెడితే అర్థం ఉండేది. కానీ కేవలం ఒక చిన్నారావు అనే వ్యక్తిని ఒక వర్గంగా చేసుకుని ఆయన మీద మీకు ఏమన్నా వ్యక్తిగతంగా ఏమైనా కారణాల దృష్ట్యా మరి ఆయన కానీ మీరు టార్గెట్ చేశారో తెలియదు. కానీ కేవలం ఒక ఏకవచనం అయితే వాడారు. కానీ ఇక్కడ కూటమి నాయకులు ఎక్కడో తప్పు చేస్తున్నారు కానీ కూటమి నాయకులు ఎవరు స్పందించట్లేదని కానీ ఆయన ఏం అనలేదు కదా. అయితే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి సర్వీస్ లో భాగంగా ఇక్కడ సొంత నాయకులకు కూడా ఆయన టైం ఇవ్వకుండా ఆయన చేస్తున్నటువంటి సేవలో ఈ రాష్ట్రానికి నేను ఏదో సీరియస్ గా చేస్తున్నటువంటి సేవలో చాలా బిజీ అయిపోయారు. అలాంటిది ఈ భూ వివాదంలో ఉన్నటువంటి ఈ యొక్క మనుషులకి ఎలా ఫోటో ఇచ్చారనేది ఆయన తీవ్రంగా ఖండించడం జరిగింది. మరి అలాంటి ప్రయత్నం చేశాడు తప్ప గానీ ఇక్కడ కూటమి నాయకులను తప్పు పట్టడం, నాకు కూటమి నాయకులను ఏకవచనంతో పిలవడం అనేది ఆయన ఉద్దేశం కాదు. అసలు పూర్తిగా న్యాయంగా, నీతివంతంగా, ధర్మంగా పరిపాలిస్తున్నటువంటి మా విజయ్ కుమార్ గారి మీద వస్తున్నటువంటి ఆరోపణలు ఖండించడం అనేది ఆయన ఒక కూటమి నాయకులుగాను అలాగే జన సైనికులుగా, జనసేన పార్టీ నాయకులుగా మా మీద కూడా బాధ్యత ఉంది. అలాగే పవన్ విజయ్ మీ మీద కూడా ఉంది.
అసలు కూటమి నాయకుల మీద చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలు, ఏదో ఒకటి రెండు పేపర్లు అరాకొర వాళ్ళ యొక్క స్వలాభం కోసం, లబ్ధి కోసం రాసుకుంటున్నటువంటి న్యూస్ను ఖండించడం మానేసి ఎవరో ఏకవచనంతో మాట్లాడారంటే ఏకవచనంతో మాట్లాడితే తప్పే ఉంది. ధర్మంగానే మంచి పరిపాలన అందిస్తున్నారని చెప్పే ఉద్దేశమే కదా కొరుపోలు చిన్నారావు గారిది. మరి అలాంటప్పుడు కేవలం చిన్నారావు గారు ఎప్పుడు ఏం మాట్లాడతారా? కేవలం ఏకవచనం నీకు దొరికిందా? పవన్ విజయ్, దయచేసి నువ్వు ఒక జనసేన పార్టీ నాయకుడిగా, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక నాయకుడిగా నువ్వు మన పార్టీ నాయకత్వాన్ని బలపరిచే విధంగా మీ ప్రెస్ మీట్లు ఉండాలి తప్ప కేవలం నీ వ్యక్తిగత ఆలోచనలు కానీ, నీ వ్యక్తిగత వర్గాలకు కానీ ఈ గొడవల మీద ఉండే విధంగా నీ యొక్క వ్యాఖ్యలు ఉండకూడదని నేను మిమ్మల్ని సరిచేసుకోమని హెచ్చరిస్తున్నాను. దయచేసి కూటమి నాయకులుగా ఒక మంచి పరిపాలన ఇవ్వాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఒకరి మీద ఒకరు బురద జల్లుకునే ప్రక్రియ మానేసి మన ఎమ్మెల్యే గారి మీద మనం పూర్తిగా నమ్మకం ఉంచి ముందుకు సాగిపోవాలని కోరుకుంటున్నాను. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల జాతీయ దినోత్సవం పురస్కరించుకుని ప్రముఖ ప్రధాన ఉపాధ్యాయులు, జాతీయ ఆందోళన సమైక్య అధ్యక్షులు, ఆర్పీడబ్ల్యూడీ యాక్ట్ ఎక్స్పెక్ట్ కమిటీ చైర్మన్ చల్లగల్ల సుబ్బారావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈరోజు మనం ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం ఐక్యరాజ్య సమితి ఒడంబడికలలో భాగంగా నిర్వహించడం జరుగుతుందని, 1982 నుంచి ఈ పరంపర ప్రారంభమైందని, అయితే 1992లో ఐక్యరాజ్య సమితి విభిన్న ప్రతిభావంతులను సమాన అవకాశాలు, సంపూర్ణ భాగస్వామ్యం కల్పించే దిశలో అన్ని దేశాలు పనిచేయడానికి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించినవని తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల పట్ల ప్రభుత్వాలు అనుసరించవలసిన బాధ్యతలను ముఖ్యంగా గుర్తు చేసి వారి హక్కులను గౌరవించడానికి ఈ యొక్క దినోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. చట్టం 2016 92A మరియు 92B ప్రకారం విభిన్న ప్రతిభావంతులను అవహేళన చేసిన వారి పట్ల అధిక వేతనం చెల్లించాల్సిన శిక్ష అర్హులు అవుతారని, వారి హక్కులను దుర్వినియోగం చేసిన బోగస్ సర్టిఫికెట్లు వంటివి ఆ ఫలాలు పొందాలని చూసే అదే చట్టం పరిధిలోకి వచ్చి శిక్ష అర్హులు అవుతారని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు విభిన్న ప్రతిభావంతుల అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహించుకున్న విషయం మీ అందరికీ తెలుసు. ఈ యొక్క కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటంటే విభిన్న ప్రతిభావంతులు వారికి బెరియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఇవ్వడం, అదేవిధంగా వారి హక్కులని అమలు చేయటం, అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కల్పించడంలో భాగంగా ఐక్యరాజ్య సమితి ఒడంబడికని బేస్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని అంతర్జాతీయంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది మనకి 82వ సంవత్సరం 1982 నుంచి ప్రారంభమైంది. అయితే 82, 81 తదుపరి 1992లో ఐక్యరాజ్య సమితి దీన్ని పూర్తి స్థాయిలో గుర్తించి ఈ కార్యక్రమాన్ని మరింత కఠినంగా అమలు చేయాలనే ఉద్దేశంతో, విభిన్న ప్రతిభావంతుల యొక్క హక్కులు గౌరవించాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందండి. ముఖ్యంగా ఏంటంటే విభిన్న ప్రతిభావంతులు అందరితో సమానమే అనేటటువంటిది ప్రజలకి తెలియచేయాలి. వారి హక్కుల పట్ల ప్రభుత్వాలు కానీ, పాలకులు కానీ చేయవలసినటువంటి బాధ్యతలను వారికి గుర్తు చేయడంతో పాటు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం పట్ల అవగాహన కలిగించడం, వారికి ఉన్నటువంటి చట్టాల పట్ల అవగాహన కలిగించడంలో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఐక్యరాజ్య సమితి అన్ని దేశాలతో కూడా ఒక సంప్రదింపు చేసి ఆ కార్యక్రమాన్ని నాటి నుంచి నేటి వరకు కూడా డిసెంబర్ 3వ తేదీని నిర్వహిస్తూ ఉన్నాము. అయితే ఈ కార్యక్రమం ఏదో మొక్కుబడిగా చేయటం అని కాదు, విభిన్న ప్రతిభావంతుల యొక్క హక్కులు పట్ల ప్రభుత్వాలు నిబద్ధతతో వ్యవహరించడాన్ని గుర్తు చేయడానికి కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఏవైతే మన ప్రభుత్వాలు ఈ బాధ్యత నుంచి వెనక్కి తగ్గడానికి లేదు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో వ్యవసాయం అస్తవ్యస్తం అయ్యిందని విమర్శలు చేశారు. ఇవాళ అనగా బుధవారం తూర్పుగోదావరి జిల్లా గోపాలాపురం నియోజకవర్గంలోని నల్లజర్లలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే, నేను ఈరోజు ఇక్కడ మీ దగ్గర పొలంలో కూర్చొని మాట్లాడుతున్నానంటే రాష్ట్రానికి ఒక సందేశం ఇవ్వాలి. ఎంత పెద్ద సమస్య అయినా ఆ సమస్యను పరిష్కారం చేయడానికి ఎక్కడికక్కడ ప్రణాళికాబద్ధంగా పోతే ఇది సాధ్యం. నేను ఇటీవల కాలంలో 5 ప్రిన్సిపల్స్ పెట్టాను. ఈ జటిలమైన సమస్యని పరిష్కారం చేయడానికి నీటి భద్రత,
ఒకప్పుడు నేను చూసేవాడిని ఈ నియోజకవర్గం. కొన్ని నియోజకవర్గాలైతే 1000 అడుగుల కిందన నీళ్లు, భగీరథ ప్రయత్నం చేయాలి రైతులు. అక్కడి నుంచి రాష్ట్రానికి కూడా పెద్ద ఎత్తున ఖర్చు కూడా. ఈరోజు మీరు కరెంటు వాడతారు, కిందనెక్కడో నీళ్లుంటాయి, నీళ్లు పైకి రావాలంటే కరెంటు కావాలి. అలాంటి సమస్యలు వచ్చి మళ్ళా కరెంటు సరిగ్గా ఇవ్వకపోతే ఇబ్బందులు వస్తాయి. అందుకే మీరు చూస్తే ఈరోజు రాష్ట్రం అంతా శ్రద్ధ పెట్టాం. ఒకప్పుడు నేను ఇప్పుడే మిత్రులు చెప్పారు, మన వెంకటరాజు గారు, ఆయన చెప్పినప్పుడు మీరు వింటే, ఒకప్పుడు నేను ఇంకుడు గుంతలు మాట్లాడాను, చెక్ డ్యాములు మాట్లాడాను, పొలాల్లో చిన్న కుంటలు మాట్లాడాను, ఇంకో పక్క మైండ్ ఇరిగేషన్ ట్యాంక్స్ అన్ని రిపేర్లు చేశాను. అన్నా హజార్ అని పిలిపించి మొత్తం రాష్ట్రం అంతా తిప్పి ఒక చైతన్యం తీసుకొచ్చాం. ఇంకో పక్కన రాజేంద్ర కుమార్ అని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఈ యొక్క వాగులు వంకల్లో మళ్లీ నీటి వనరులు పెంచడానికి అనేక ప్రయత్నాలు చేశాం. ఇటీవల కాలంలో నేను వాజ్పేయి గారు ఉన్నప్పుడే నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాలి, గంగా కావేరి కలపాలని ఆ రోజు నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఈరోజు మళ్ళీ కనీసం ఇది ప్రయత్నం చేస్తే లేట్ అవుతుంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే నదుల అనుసంధానం చేయాలని మొట్టమొదటిసారిగా గోదావరి జలాల్ని కృష్ణా నదికి కలిపాం. రాబోయే రోజుల్లో గోదావరిని వంశధారకు కలుపుతాం, గోదావరిని పెన్నా వరకు తీసుకెళ్తాం. ఈ సంవత్సరం 6,000 నుంచి 7,000 టీఎంసీ నీళ్లు. రాజధాని అమరావతిలో అభివృద్ధి నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ అన్నారు. 30% గ్రీనరీకి ప్రాధాన్యత ఇస్తున్నామని 133.3 కిలోమీటర్ల పరిధిలో ప్లాంటేషన్ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. బుధవారం అమరావతిలో ఆయన మాట్లాడుతూ, రాజధాని పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పార్కుల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం. రాజధాని రైతుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. సిఆర్డీఏ కార్యాలయంలోనే రైతుల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని తెలిపారు. 133.3 కిలోమీటర్ లెంత్లో బఫర్ జోన్స్లో 22 రోడ్స్లో యాక్చువల్గా ప్లాంటేషన్ ప్లాన్ చేశారు. ఇవన్నీ కూడా రోడ్డుకి 2 వైపులా, రోడ్డు యొక్క సెంటర్లో, బఫర్ జోన్లో. ఇవి కాకుండా గ్రీనరీ డెవలప్ చేయడానికి పబ్లిక్ రిక్రియేషన్ పార్క్స్ అని 190 ఎకరాలతో శాఖమూరు పార్క్ డెవలప్ చేస్తున్నారు. శాఖమూరు పార్కు 190 ఎకరాలతో. అదేవిధంగా మల్కాపురం దగ్గర 21 ఏకర్స్తో మరొక రిక్రియేషన్ పార్క్ని డెవలప్ చేస్తున్నారు. అది కాకుండా లంగ్ స్పేస్ పార్క్ అని 31 ఎకరాలతో అనంతవరం దగ్గర. అది కాకుండా బయోడైవర్సిటీ పార్కు 200 ఎకరాలతో కొరగల్లు దగ్గర. ఇది కాకుండా ఎల్పిఎస్ పార్కులు అంటే లేఅవుట్స్ ఏదైతే ఉన్నాయో ఆ లేఅవుట్స్లో 497 పార్కులు, 497 పార్కులు చిన్నవి, మీడియం డెవలప్ చేస్తున్నారు. ఇది కాకుండా కొండవీటి వాగు, గ్రావిటీ కెనాల్ 96.6 కిలోమీటర్ లెంత్లో ఆ యొక్క కెనాల్స్కి బోత్ సైడ్స్ గ్రీనరీ డెవలప్ చేయడానికి నిర్ణయించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగన్ హయాంలో భూ రికార్డులు తారుమారు, సీఎం చంద్రబాబు ఫైర్. అమరావతి పనులు వేగవంతం, మంత్రి నారాయణ. పవన్ కళ్యాణ్ చేసిన కోనసీమ దిష్టి వ్యాఖ్యలపై జనసేన పార్టీ స్పందించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.